అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణపై బీజేపీ దృష్టి పెట్టింది. ఇప్పటికే నాయకుల మధ్య విభేదాలతో పార్టీకి నష్టం జరుగుతోందని భావించిన బీజేపీ పెద్దలు వెంటనే రంగంలోకి దిగారు. గల్లీ నేతల గొడవలకు చెక్ పెట్టేందుకు వ్యూహం మార్చారు. పార్టీ కంటే ఎవరూ ఎక్కువ కాదు, మారకపోతే ఆల్టర్నేటివ్ లీడర్లను వెతుక్కుంటామంటూ కేంద్ర నాయకత్వం తెలంగాణ బీజేపీ కీలక నేతలకు మైండ్ బ్లాకింగ్ హెచ్చరికలు కూడా జారీ చేసిందంట. అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? కేంద్ర నిఘా నివేదికల్లో తేలినటువంటి సంచలన విషయాలేంటి? బండి సంజయ్, ఈటెల స్థానంలో కొత్త వాళ్లకు ఛాన్స్ ఇస్తామని ఆ పార్టీ పెద్దలు ఎందుకు చెప్పారు? ఈ విషయాలపై ఫుల్ డీటెయిల్డ్ గా ఈ స్టోరీలో డిస్కస్ చేద్దాం. తెలంగాణపై కేంద్ర బీజేపీ పెద్దలు ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే ముందుగా ఇంట్లోని గొడవలను చక్కదిద్దాలని భావించారు. అందుకే కేంద్రం కనుసైగల్లో నడిచే పలు కేంద్ర నిఘా సంస్థలు, ప్రత్యేక బృందాల ద్వారా రహస్య నివేదికలను తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు పార్టీ అంతర్గత మార్గాల ద్వారా కూడా అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది, నాయకుల మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయి, పార్టీ ఎదుగుదలకు ఎక్కడెక్కడ అడ్డంకులు ఉన్నాయి అనే అంశాలపై సమగ్ర నివేదికను సేకరించారు. ఈ రిపోర్టుల ఆధారంగా కమలం పెద్దలు ఒక స్పష్టమైన అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. పెద్ద నేతలను సెట్ చేస్తే మిగిలిన క్యాడర్, సెకండ్ గ్రేడ్ లీడర్లు దారికి వస్తారని ఢిల్లీ పెద్దలు భావించారు. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ మీటింగ్ లో కేంద్ర పెద్దలు ఆయా నేతలకు క్లియర్ వార్నింగ్ ఇచ్చారట. వ్యక్తుల కంటే పార్టీయే ముఖ్యమని క్లియర్ కట్ గా తేల్చి చెప్పారట. విభేదాలు వీడకుండా ఇదే రీతిలో కంటిన్యూ అవుతామంటే మీ స్థానంలో కొత్త నేతలను రంగంలోకి దించుతామని కుండబద్దలు కొట్టేశారట ఢిల్లీ బీజేపీ పెద్దలు. ఇందులో ఎలాంటి మొహమాటం లేదని కూడా తేల్చేశారట. అంతేకాక పార్టీకి నష్టం కలిగేలా మీడియా ముందుకు వచ్చి పబ్లిక్ గా విమర్శలు చేసుకుంటే కఠిన చర్యలు తప్పవని బీజేపీ పెద్దలు వార్నింగ్ ఇచ్చారట. ఇంత హెచ్చరించినా వినకపోతే మీ నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి కీలక నేతలను చేర్చుకుని ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తామని చెప్పడంతో ఆ ముగ్గురు నేతలు అవాక్కైనట్లు తెలుస్తోంది. మొదటిసారి కాబట్టి శుతిమెత్తగా బుజ్జగిస్తూనే హెచ్చరించామని, మళ్లీ రిపీట్ అయితే మాత్రం ఊరుకునేది లేదని తేల్చి చెప్పడంతో ఈ ముగ్గురు నేతలు ప్రస్తుతం దారికి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీలోని అసలు లోపాలపై కేంద్రం ఫోకస్ పెట్టడాన్ని కింది స్థాయి క్యాడర్ స్వాగతిస్తోంది. అయితే కార్యకర్తలు పార్టీ పెద్దల ముందు కొన్ని కీలక డిమాండ్లు ఉంచుతున్నారు. కోవర్తులకు చెక్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారట. పగటిపూట అధికార పార్టీపై ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం, రాత్రి వేళల్లో వారితో రహస్య సంబంధాలు నడపడం సరికాదని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి నేతలను వెంటనే గుర్తించి పక్కన పెట్టాలని కోరుతున్నారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను వాడుకుంటూ సీనియర్ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటనలు, ఆందోళనలు చేపట్టాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా చూస్తూ ఉంటే తెలంగాణపై బీజేపీ ఎంత సీరియస్ గా ఉందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. జాతీయ నేతల వరుస పర్యటనలు కూడా ఇందుకు నిదర్శనం. ఇప్పటికే ప్రధాని మోదీ ఒకరోజు పర్యటించి నాయకులకు దిశానిర్దేశం చేస్తే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి కీలక నేతలకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. త్వరలోనే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, అమిత్ షా వరుసగా తెలంగాణకు రానున్నారు. అంతేకాక రాష్ట్రంలో అధికారం సాధించేందుకు ఆర్ఎస్ఎస్ అగ్రనేతలతోనూ బీజేపీ పెద్దలు పలుమార్లు సమావేశమై వారి సలహాలు, మార్గదర్శకాలను స్వీకరించారు. పక్కా రోడ్ మ్యాప్ తోనే జాతీయ నేతల పర్యటనలు, నాయకుల ప్రక్షాళన జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి అంతర్గత కుమ్ములాటలకు చెక్ పెట్టి కోవర్తులను ఏర్పారేసి తెలంగాణలో పార్టీని పటిష్టం చేయాలని బీజేపీ అగ్రనాయకత్వం కంకణం కట్టుకుంది. మరి కేంద్ర పెద్దల సీరియస్ వార్నింగుల తర్వాత తెలంగాణ బీజేపీ నేతల తీరు మారుతుందా? ఢిల్లీ స్కెచ్ ఎంతవరకు పారుతుంది అనేది వేచి చూడాలి.